హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతకుల. ఈరోజు వీడియోలో నేను మీకు విత్ ఇన్ 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకుని ఒక స్పైసీ రెసిపీని అయితే మీకు పరిచయం చేస్తాను. ఇది వంట రాని వారు సైతం ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. మనకి వర్షం పడుతున్నప్పుడు కానీ, లేదా రిలేటివ్స్ మన ఇంటికి వస్తున్నప్పుడు, లేదా మనకి టైం లేనప్పుడు చాలా క్విక్గా తయారు చేసుకునే ఒక రెసిపీ. ఈవెన్ ద బ్యాచిలర్స్ కూడా దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అట్లాంటి ఒక రెసిపీని నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్. సో ఒక పాన్ తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకుంటే కనుక ఆ ప్లేస్లో ఆయిల్ కానీ లేదా డాల్డా కానీ యూస్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ ప్రాసెస్ స్టవ్ అండ్ హాఫ్ ప్రాసెస్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ని పెట్టుకున్నాను. మీరు ఏ ప్యాన్లో అయితే చేసుకుంటారో ఆ ప్యాన్ పెట్టుకోండి. సో ఇట్లా గీ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి స్టిర్ చేసుకోండి. నెక్స్ట్ నేను బఠానీ అండ్ మసాలా చోలేస్ వీటిని నేను ముందు రోజు నానబెట్టుకున్నాను. వాటిని యాడ్ చేయండి. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చు. వాటిని కూడా ఒకసారి స్టిర్ చేసుకోండి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకుని వాటిని స్కిన్ పీల్ ఆఫ్ చేసేసి వాటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకు త్వరగా కుక్ అవుతాయి. సో ఒకసారి స్టిచ్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం. వెజిటేబుల్స్ అన్నీ ఉడికేయలేదనేది మనం ఒక పొటాటోస్ని కానీ ఇట్లా స్మాష్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా మీరు వెజిటేబుల్స్ అనేవి ఉడికింది లేదనేది చెక్ చేసుకోవచ్చు. ఉడకలేదు కాబట్టి ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం. సో ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. సో ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. సో ఒకసారి స్టిర్ చేసుకుందాం. నెక్స్ట్ ఒకసారి మూత పెట్టి కాస్త ఒక 2-3 మినిట్స్ అట్లా ఉడికిద్దాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ స్టిర్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇది ఉడికే లోపుగా రైస్ని క్లీన్ చేసుకుందాం. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. మీరు డైలీ యూస్ చేసే రైస్నే యూస్ చేసుకోవచ్చు దీనికోసం. సో దాన్ని నీట్గా వాష్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసేసేయండి. సో రైస్ యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. సో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఇది ఎట్లా చేయాలనేది నా ప్రీవియస్ వీడియోలో చేశాను. ఒకసారి అది కూడా చూడండి. సో అది యాడ్ చేసిన తర్వాత కొద్దిగా టర్మరిక్, పసుపు యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేయండి. మీకు ఒకవేళ కారం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1కి 1.5 చొప్పున 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో మీరు రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ క్వాంటిటీ చూసుకోండి. ఒక గ్లాస్కి 1.5 వాటర్. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. సో ఒకసారి స్టిర్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో మీకు సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి దీన్ని ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లోకి కుకింగ్ మోడ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మీకు ఒకవేళ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లేకుంటే స్టవ్ మీదే మీరు కుక్ చేసుకోండి. నెక్స్ట్ నేను రైతాని ప్రిపేర్ చేయడానికి చాపింగ్ బోర్డ్ ఒకటి తీసుకున్నాను. సో ఇది నాకు చాలా ఈజీగా చాప్ చేసుకోవడానికి
చాలా వీలుంటుంది. సో ఆనియన్స్ నేను రైతా కోసం దీనిలో చాప్ చేస్తున్నాను. చాలా ఈజీగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చాలా ఈజీగా అయిపోతుంది. సో పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని చూసారా ఎంత చిన్నగా కట్ అయ్యాయో. సో నాకు రైతాకి ఆనియన్స్ అండ్ చిల్లీస్ రెడీ అయిపోయాయి. సో ఒక బౌల్లోకి నేను వాటిని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మీరు రైతాని ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ కర్డ్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీకు. నెక్స్ట్ కర్డ్ని యాడ్ చేసుకోండి. సో అవర్ రైతా ఈజ్ రెడీ. నెక్స్ట్ ఒకసారి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చూసారా టేస్టీ పులావ్ రెడీ అయిపోయింది. సో మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. సో చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన వెజిటేబుల్ పులావ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.